మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వమే గ్యాస్ ఫ్రీగా ఇవ్వాలనేది ఈ రోజు ఏపీ మధ్యాహ్న భోజన పథక కార్మిక యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నాం. మీరిస్తున్న ₹6 మెనూ ఛార్జీతో కర్రల పొయ్యి మీద వంట చేయొద్దు, గ్యాసుల మీద వంట చేయండి అని కలెక్టర్ గారు ఆదేశించారు. ప్రభుత్వమే గ్యాస్ ఫ్రీగా ఇస్తే మేము వంట చేయడానికి సిద్ధమని ఈ సందర్భంగా ఈ కలెక్టర్ గారికి మేము తెలియజేస్తున్నాం. పిల్లలకి ఇస్తున్న మెనూ ఛార్జీ ₹6తో ఈ రోజు ధరలు విపరీతంగా పెరిగాయి. పప్పు రేటు, ఉప్పు రేటు, నూనె రేటు, ఆకుకూరలు, కాయగూరలు, ఉల్లిపాయలు, టమాటీలు మీరు మెనూ ఎంత ఎక్కువ పెట్టారో మీకు తెలుసు. ఇవన్నీ కావాలంటే పిల్లోడికి ₹20 మెనూ ఛార్జీ ఇవ్వాలి. ఈ రోజు ఈ తక్కువ మెనూ ఛార్జీ ఇచ్చి పౌష్టికాహారం పిల్లలకు అందిస్తున్నామని మీరు చెప్తున్నారు. మేము చెప్తున్నది ఏంటంటే మీరు చిత్తశుద్ధితో ఈ పథకాన్ని అమలు చేయండి, బడ్జెట్ కేటాయింపులు పెంచండి. బడ్జెట్ సమావేశాలు 2వ నెలలో జరుగుతాయి. దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన నిర్వాహకానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. జీతాలు ఈ రోజు 3000 ఇస్తున్నారు. వంటమ్మ ఏం తిని ఎలా పనిచేస్తుందని మేము అడుగుతున్నాం. మహిళలను ఉద్ధరిస్తున్నాం, మహిళల కోసం మేమని చెప్తున్నారు. కనీసం ₹10,000 జీతమైనా ఇవ్వాలి. స్కూల్ ఆయాలు ఉన్నారు, పిల్లలు తగ్గారనే కారణంతో 300 మంది పిల్లలు ఉంటే ఒక ఆయా అని చెప్తున్నారు. పెద్ద పెద్ద స్కూల్స్ 300 మంది పిల్లలు కాదు కదా, ఎంతమంది ఉన్నా సరే ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళే కొనసాగించాలని మేము యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం. స్కూల్ శుభ్రం చేయాలంటే చాలా చాలా భారం. ఈరోజు సెలవులు లేవు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ సౌకర్యం లేదు. ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఈ రోజు జీతాలేమో 6 నెలలు 4 నెలలు బకాయిలు పెట్టి బిల్లులు సరిగా ఇవ్వకుండా ఈ రోజు పని చేయమని చెప్తున్నారు. ఇది పచ్చి దుర్మార్గం. ఈ రోజు ఇంత కష్టపడి పనిచేస్తే స్మార్ట్ కిచెన్లు అని చెప్పి మధ్యాహ్న భోజన నిర్వాహకాన్ని ప్రైవేటీకరణ చేస్తామని ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. స్మార్ట్ కిచెన్లు అంటే ప్రైవేటీకరణ అంటే ఇప్పుడు ఉన్న ఉపాధిని మహిళలందరూ, డ్వాక్రా మహిళలు, పేద మహిళలు, బడుగు బలహీన వర్గ మహిళలు ఈ రోజు ఉపాధి కోల్పోయే పరిస్థితి. మీరు మహిళలను ఉద్ధరిస్తున్నాను, వాళ్ళ కోసం ప్రాణాలు ఇస్తామని చెప్తున్నారు. మాకు మీ ప్రాణాలు వద్దు, మాకు కనీస వేతనం 10,000 ఇవ్వండి, మా ప్రైవేటీకరణ ఆపండి, ప్రైవేటీకరణ కాకుండా వంట వాళ్ళకే వండించేలాగా చెయ్యాలనేది మేము ఈ రోజు యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం. మా సమస్యల పరిష్కారం అయితే సరే, లేకపోతే భవిష్యత్తులో ఈ పోరాటం ఉధృతం చేస్తామని మీ ద్వారా ఈ ప్రభుత్వానికి, అధికారులకి హెచ్చరిక చేస్తున్నాం.